ఫలరాజు మామిడి తోటలు ప్రస్తుతం పూత కాపు దశలో ఉన్నాయి. చాలా తోటలు కీలకమైన పిందెకట్టు దశలో ఉన్నాయి. ఈ దశలో మొక్కకు సరైన పోషకాలు, నీరు అందించినప్పుడు మాత్రమే పిందె కాయగా మారుతుంది. పిందెలు కట్టాయి కదా అని ఏమరపాటుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఇలాంటి సమయంలో జింక్, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో భూమిలో తగిన తేమ ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే పిందెలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. పిందె దశలో మామిడి తోటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి చెట్లను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, పోషకాల అందజేత, చీడపీడలను నివారించడానికి చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించిన పూర్తి సమాచారాన్ని మనకందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. మామిడి ముఖ్యంగా 3 స్టేజెస్లో ఉంటుంది, 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ వచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ అంటే పిందె కట్టే దశ. దాని తర్వాత ఫ్రూట్ ఎన్లార్జ్మెంట్ స్టేజ్ అంటే కాయ పెరిగే దశ. దాని తర్వాత మెచ్యురేషన్ ఫేజ్ అంటే కాయ ముదిరే దశ. అయితే మొదటిగా ఈ 3 దశల కంటే ముందు ఒక దశ ఉంటుంది, అదేంటంటే ఫ్లవరింగ్ స్టేజ్ అంటే పూత దశ. మనకి కొన్ని తోటల్లో లేట్ వెరైటీస్ అనేవి ఇప్పుడు పూత అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ పూత సమయంలో మనం ఎటువంటి చర్యలు అనేది చేపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఫ్లవరింగ్ టైంలో ఫ్లవింగ్ కానీ, స్ప్రేయింగ్ కానీ, వాటర్ ఇరిగేషన్ ఇవ్వడం కానీ, నీరు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. దీని తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి మనకి వచ్చేది పిందె కట్టే దశ. ఇప్పుడు పిందె కట్టే దశ నుంచి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. పిందె నుంచి కాయన పెరిగే దశలో కూడా కొన్ని వెరైటీస్ అనేవి ఉన్నాయి. అయితే పిందె కట్టే దశలో మనం ఎట్లాంటి యాజమాన్యాలు తీసుకోవాలి అని చూసినట్లయితే ఆ పిందెలో ఖనిజ విభజనకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో జింక్, బోరాను, సో ఈ 2 కూడా మనకి పుష్కలంగా మనకి చెట్టుకి ఇవ్వదలిస్తే అది తప్పకుండా కాయ అనేది పెరిగే దశలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇక జింక్ అనేది, బోరాన్ అనేది అంటే మామూలుగా ఇవి అన్నిటి మైక్రో న్యూట్రియంట్ మిశ్రమంలో రూపంలో కానీ వేసుకోవచ్చు. అయితే ఈ యొక్క దశలో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏర్పడిన పిందెలన్నీ కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో భూమిలో తగినంత తేమ ఉండేటట్లు తప్పకుండా చూసుకోవాలి. ఇది వాటర్ ఎంత ఇవ్వాలి అనేది చూసినట్లయితే తేలికపాటి తడి అయితే ఈ యొక్క సమయంలో తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా ఎక్కువ వాటర్ అవసరం లేదు. డ్రిప్ పద్ధతిలో చూసుకున్నట్లయితే మనకి 10 సంవత్సరాల చెట్టుకు ఒక 120 లీటర్లు ఇవ్వగలిగితే పిందె సెట్టింగ్ అంటే కాయ ఏర్పడే దశలో చాలా కాయ అనేది నిలబడే అవకాశం ఉంటుంది. అదే 5 సంవత్సరాల మొక్కకైతే 90 లీటర్లు ఒక రోజుకి ఒక్క చెట్టుకి మనం ఇవ్వగలిగితే పిందె కట్టే దశలో పిందె అనేది కింద పడిపోకుండా, రాలకుండా ఉంటుంది. పిందె కట్టే దశలో సమస్యలు చూసుకున్నట్లయితే తేనె బంక అనేది అంటే హాపర్స్ ఎక్కువగా సమస్య అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఉదయం సమయంలో వీటిని పూత నుంచి లేకపోతే కాయ సెట్ అయిన దగ్గర నుంచి రసం పీల్చడమే కాకుండా ఒక తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వలన హనీడ్యూ అనేది ఏర్పడుతుంది. సో దీని మీద మసిమంగు ఏర్పడి ఈ యొక్క ఆకుల మీద అంతా నల్లటి పదార్థం అనేది ఏర్పడి ఫోటోసింథసిస్ రేట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. సో దీనికి నివారణగా మనం ఇమిడాక్లోపిడ్ అయితే 0.3 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఎసిఫేట్ మందు అయితే 1.5 గ్రామ్ 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క దశలో ఇంకొక సమస్య ఏంటంటే పౌడరీ మెయిల్డ్యూ అంటే బూడిద తెగులు. ఈ యొక్క బూడిద తెగులు నివారించుకోవడానికి అంటే తెల్లటి పొడి ఒక ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పూగుత్తి మీద మొత్తం మనకి రావడం జరుగుతుంది. దీనివల్ల పూత మొత్తం రాలిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో దీనికి నివారణగా మనం హెక్సాకోనజోల్ అనే మందుని 1 మిల్లీ లీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా వెటబుల్ సల్ఫర్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అయితే పూత రాలడం అనేది చాలా సమస్యగా ఉంటుంది. లేకపోతే పిందె కట్టినవి కూడా రాలిపోయేది కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మామూలుగా ఈ పూత రాలడం, పిందె రాలడం అనేది అదొక సహజమైన ఒక స్థితి మామిడిలో. ఎందుకంటే ఒక బంచ్ అంటే ఇన్ఫ్లోరెసెన్స్లో చూసుకున్నట్లయితే 1500 నుంచి 4000 వరకు మనకు పూలు కనిపిస్తాయి. ఈ పూలన్నీ కూడా మనకి కాయ కట్టవు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ శాతం మగ పూలు అనేవి ఉంటాయి. కేవలం 0.1% మాత్రమే అవి కాయగా మారుతాయి. అదే ఉదాహరణకి బంగన్పల్లి చూసుకున్నట్లయితే ఒక గుత్తి మొత్తంలో ఒకటే కాయ సెట్ అవుతుంది. అలాగే ఆమ్రపాలి కానీ, మల్లిక కానీ చూసుకున్నట్లయితే సో 4 నుంచి 5 కాయల వరకు సెట్ అవుతాయి. అదే ఊరగాయ రకాలు అంటే పికిల్ వెరైటీ చూసుకున్నట్లయితే అది కూడా 3 నుంచి 4, ఒక్కొక్కసారి 6, 7, 8 కూడా సెట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తాయి. సో కాబట్టి రైతాంగము ఈ పూత రాలుతుంది, పిందె రాలుతుంది అనేది మాత్రం వాళ్ళు సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సహజ సిద్ధమైన యొక్క చర్య కాబట్టి ఈ యొక్క పిందె రాలడం అనేది
జరుగుతుంది. సో దీని తర్వాత కాయ ఎదుగుదల దశ, కాయ ఎన్లార్జ్మెంట్, ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్ అంటాం. ఈ దశలో మనకి సో కాయ అనేది సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ దశలో ఇంకొకటి ఏం జరుగుతుందంటే లోపల సీడ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే టెంక అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ టెంక ఫామ్ కావడానికి దానికి ఎటువంటి న్యూట్రియంట్స్ కావాలి, లేకపోతే ఒక కండ బాగా వృద్ధి చెందాలంటే ఎటువంటి న్యూట్రియంట్స్ కావాలని చూసినట్లయితే దీనికి ముఖ్యంగా ఎన్పీకే అంటే ముఖ్యంగా మేజర్ న్యూట్రియంట్స్ అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది చాలా ముఖ్యం. ఏడాదికి మొత్తము మనం రికమెండ్ చేసిన యొక్క మోతాదులో ఒక 1/3 వంతు యొక్క బఠానీ స్టేజ్ కానీ లేకపోతే నిమ్మకాయ స్టేజ్లో ఇచ్చినట్లయితే సో తప్పకుండా కాయ ఎన్లార్జ్మెంట్ దశ అంటే కాయ పెరిగే దశలో దానికి సఫిషియెంట్ న్యూట్రియంట్స్ అంది కాయ బాగా వృద్ధి చెందడమే కాకుండా బాగా డెవలప్ అవుతుంది. అయితే సో దీంట్లో మనకు 1/3 అంటే ఇప్పుడు 750 గ్రాముల నత్రజని, అలాగే 2 కేజీల భాస్వరము, 500 గ్రాముల పొటాషియం ఒక 10 సంవత్సరాల మొక్కకి సో తప్పకుండా వీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అందించిన వెంటనే నీరు అనేది పెట్టాలి. అయితే ఈ ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఏదైతే భుజాలు మొత్తం ఫామ్ అయ్యి ఆ యొక్క కాయలో భుజాలు అనేది వస్తాయో ఆ స్టేజ్లో మనం తప్పకుండా ఇక పేపర్ కవర్లు కానీ ఒక బ్యాగ్స్ కానీ కట్టినట్లయితే అది ఫ్రూట్ ఫ్లై అనేది కూడా అంటే ఈ పండు ఈగ సమస్య ఈ రోజుల్లో మనకి చాలా పళ్ళలో మనకు కనిపిస్తుంది. వీటన్నిటి నుంచి మనం నివారించుకోవచ్చు ఇక ఫ్రూట్ బ్యాగింగ్ వలన. సో పేపర్ బ్యాగ్స్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఈ యొక్క బ్రౌన్ పేపర్ బ్యాగ్ని మనం అమర్చుకున్నట్లయితే సో చాలా వరకు అంటే క్వాలిటీ అనేది రంగు పరంగా కూడా అలాగే ఫ్రూట్ ఫ్లై నుంచి ప్రొటెక్షన్ కారణంగా కూడా ఈ యొక్క క్వాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఇలాంటి మెలకువలన్నీ పాటించి రైతాంగం మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ సెలవు.